నా పేరు వసుంధర అండి. నాకు 78 ఏళ్ళు. నేను ఒక ఇంటర్నేషనల్ అథ్లెట్ని. 75+ గ్రూప్లో అటెండ్ అవుతుంటాను. అంటే ఎవరి ఏజ్కి వాళ్ళకి పెడుతుంటారు అన్నమాట ఈ స్పోర్ట్స్. ఈసారి మాకు అనంతపూర్లో జరిగినటువంటి మాస్టర్స్ అథ్లెటిక్స్లో 6, 7, 8 తేదీల్లో జరిగినాయి అన్నమాట ఇవి అనంతపూర్లో. వాటిలో నాకు నా 75+ గ్రూప్లో 100లో గోల్డు, 400లో కూడా గోల్డు, 200లో సిల్వరు, తర్వాత రిలేస్ పెట్టారనమాట. 100x4, 100x400 రెండు రిలేస్లో కూడా నాకు సిల్వరే వచ్చాయండి. అంటే 50 ఏళ్ళ పైబడ్డ వాళ్ళందరికీ ఒక గ్రూపు, 50 ఏళ్ళ కింద గ్రూపులో ఇవి సాధించామన్నమాట. పైబడ్డ గ్రూప్లో నాకేమనిపిస్తుందంటే మీరందరూ కూడా రోజు ఒక ఎక్సర్సైజ్ చేసి, అంటే ఈ మెడల్స్ అని కాదు, ఈ సాకులో మేము రోజు కూడా నడుస్తుంటాము, లైట్గా జాగింగ్ చేస్తుంటాము. 78 ఏళ్ళ నేను కూడా రోజు ప్రాక్టీస్ చేస్తుంటాను అన్నమాట. అప్పుడు మాకు నేషనల్స్ జరుగుతాయి రేపు వచ్చే నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ దాకా బెంగళూరులో నేషనల్స్ జరుగుతాయి. అందులో విన్ అయిన వాళ్ళకి ఇంటర్నేషనల్కి, ఏషియాడ్స్కి అంతా వెళ్ళొచ్చు, వరల్డ్కి కూడా వెళ్ళొచ్చు. కాబట్టి మేము రోజు ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇలా ప్రాక్టీస్ చేసిన వాళ్ళందరికీ కూడా నాకు 78 ఏళ్ళకి బీపీ లేదు, షుగర్ లేదండి, రెండూ లేవు. అంటే ఈ ఎక్సర్సైజ్ అనేది మన బాడీకి ఫిజికలీ ఫిట్గా ఉంటాము, మెంటలీ ఫిట్గా. ఎందుకంటే మనం ఏదో ఈ ఏజ్లో కూడా ఏదో సాధించగలుగుతాము, ఆరోగ్యంగా ఉన్నామనే సంతోషం కాదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఎక్సర్సైజ్, ఇంట్లో పని కాదు, ఇంట్లో పని ఒక ఎక్సర్సైజ్ కాదు. వాక్ చేయడము, రోజు ఒక అరగంట వాక్ చేశారనుకోండి, పర్ఫెక్ట్ హెల్త్ మెయింటైన్ చేయొచ్చు. ఒకవేళ షుగరు బీపీలు ఉన్న వాళ్ళు కూడా అవి మెల్లగా తగ్గిపోతాయండి, కంట్రోల్కి వచ్చేస్తాయి.